వీడియోలో శ్రీమతి సుశీలమ్మ గారి అనుభవం తెలుసుకుందామంటే, శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చాడు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దాన్ని పారవై అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బావా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరోచనాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె భర్త పిల్లే గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలకుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలకుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిల్లే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడు అలా చేయడంతో పిల్లే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబం వారికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు అన్నారు. కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరో జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకు వచ్చింది. తర్వాత ఆమె వేరే బాధలో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. బాబా గారిని గురించి కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు. బాబా గారిది వేరే మతం అని చెబుతున్నారు. అయితే ఆయన ముస్లిం అని అంటున్నారు. అన్ని తప్పుడు ప్రచారాలు. అది ఇక్కడ చూసారుగా, సుశీలమ్మ గారికి బాబా గారు శ్రీరామ రామ రామేతి శ్లోకం చెప్పించమని చెప్పారు. అది అంటే ఆయన హిందువులకి వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళని పూజించుకోమంటారు. ముస్లిమ్స్ వాళ్ళ మతానుసారం చేసుకోమన్నారు. క్రిస్టియన్లు వాళ్ళ పద్ధతిలో చేసుకోమంటారు తప్పితే ఎవరిని మతం మారమని చెప్పరు. బాబా గారిది సపరేట్గా వేరే మతం ఏం లేదు. ఆయన ఒకసారి అంతకుముందు అడిగితే, మీ మతం ఏంటని అడిగితే నాది కబీర్ మతం అన్నారు బాబా గారు. అది అంటే మత సామరస్యం కోసం ఆయన పాటుపడ్డారు. ఇంకొక విషయం, అసలు ఈ ప్రపంచంలో ఒకే మతం ఉండాలని భగవంతుని అన్నది ఇన్ని మతాలు ఉండే కాదు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే భగవంతుడి కానీ మనం తెలియగల వాళ్ళం ఏం కాదు. మత మార్పిడిని బాబా గారు అంగీకరించలేదు. మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరో రోజు డాక్టర్ చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమాలితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చారు. పై శ్లోకమే చెప్పించి, ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేని అని కాగలేసి గుడ్డివానికి అన్నం పెట్టి చేతనైన సహాయం చేయి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లేలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.